హాయ్ హలో అండి, అందరికైతే గుడ్ ఈవినింగ్. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇంకా అందరూ తెల్లవారుజామున దీపాలు వెలిగించుంటారు, గోదావరి స్థానానికి వెళ్ళి ఉంటారు. ఇంకా పూజలు ఉపవాసాలు, మనుషులకైతే రెస్ట్ ఉండదండి. కానీ ఈ ఒక్కరోజు మనం చేసే ఫలితం 1000 రెట్లు అనుకున్నప్పుడు ఆడవాళ్ళు అయితే ఏ మాత్రం ఆ ఛాన్స్ అయితే వదులుకోరు. ఇంకా మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం, అందరి కోసం అయితే ఇంకా ఇది చెయ్యని వాళ్ళు అయితే మ్యాక్సిమం అయితే నాకు తెలిసి ఉండరండి. ఇది నేను పరిహారం అయితే ఇది ఏ ఛానల్లో విన్నానంటే మాచూరి వేణుగోపాలరావు ఛానల్లో విన్నానండి. నక్షత్ర దోషాలని పిల్లలకు పుట్టినప్పుడు ఉంటాయండి. అవి కొంతమంది చేయించుకుంటారు, కొంతమంది చేయించుకోరు. నాకు తెలిసి నేను మా పిల్లలకి నక్షత్ర దోషాలు అయితే ఏం చేయించలేదండి. ఈ పరిహారం చేస్తే ఏమైనా నక్షత్ర దోషాలు అంటే పోతాయని చెప్పారు. అందుకనే నేను 27 నక్షత్ర ముగ్గేసి 27 దీపాలు బిందువులు పెట్టి 27 దీపాలు పెట్టుకుంటే మట్టి ప్రమిదలో కానీ, ఉసిరి దీపం కానీ, చలివిడి ప్రమిదల్లో కానీ 3 రకాలుగా పెట్టుకోవచ్చండి. నేనైతే కొత్త ప్రమిదలు మట్టి చిన్నవి వాడతానని చెప్పా కదా, అవి 27 పెట్టుకున్నానండి. ఇంకా అలాగనే ఉసిరి దీపాలను కూడా వెలిగించుకున్నాను పక్కనే. ఇంకా మన పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమంది, ఇంట్లో ఎంతమంది వ్యక్తులు ఉంటే అంతమంది అయితే ఇంకా సాయంత్రం పూట పౌర్ణమి వచ్చాక పౌర్ణమి రోజు ఇలా నక్షత్ర దీపం వెలిగిస్తే మన ఇంట్లో ఉన్న అందరికీ ఏ నక్షత్ర దోషం ఉన్నా పోతుందంటండి. ఇది మంచి ప్రయోగమే కదా, అందరికీ ఉపయోగపడుతుందండి. ఈ వీడియో అయితే